నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి నుంచి ప్రారంభమైన సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం. బోండా ఉమాకు ఓటమి భయం పట్టిందన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు. బోండా ఉమా తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నారని ఆరోపణ. మాదిగ కుల సంఘాలతో సమావేశమైన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మాదిగల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని హామీ. 19వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అబద్ధపు హామీలు, అసత్య ప్రచారంతో గద్దె రామ్మోహన్ కాలం గడుపుతున్నారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లా నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 19వ రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. అనకాపల్లి జిల్లా గొడిచెర్ల నైట్ స్టే పాయింట్ వద్ద నర్సీపట్నం, అనకాపల్లి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పలువురు సీనియర్ నేతలు. టీడీపీ నుంచి చేరిన నేతలకు కండువాలు వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నర్సీపట్నం నుంచి వైఎస్సార్సీపీలో చేరారు టీడీపీ సీనియర్ నేత రుతల ఎర్రపాత్రుడు. పాపయ్యపాలెనికి చెందిన వి లక్ష్మి. బోండా ఉమాకు ఓటమి భయం పట్టిందని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు 30వ డివిజన్ రామకృష్ణాపురం ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయ ప్రభంజనం ఖాయమన్నారు. బోండా ఉమాకు ఓటమి భయం పట్టిందన్నారు. బోండా ఉమా తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నారన్నారు. బోండా ఉమా దొంగచాటుగా ఎందుకు నామినేషన్ వేశారో చెప్పగలరా అన్నారు. బోండా ఉమా తన కొడుకుకు తప్ప నామినేషన్కి ఎవరు వచ్చినా దిక్కు లేదన్నారు. నిన్న రాత్రి బోండా ఉమా నాటక ప్రభంజనం సృష్టించాడన్నారు. నిన్న రాత్రి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారన్నారు. ప్రజల నుంచి స్పందన చూస్తుంటే అసలు అపోజిషన్కి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ దాదాపు 100 రోజుల నుంచి నేను ఇంచుమించుగా ప్రతి ఇంటికి వెళ్తున్నాను. కాకపోతే చిన్న చిన్న రోడ్ ఇష్యూస్, డిస్ప్యూట్గా సైట్లో డిస్ప్యూట్ ఉండే రోడ్లు, ఆ ఇష్యూస్ తప్ప ఏమీ కూడా నా పెద్దగా దృష్టికి వచ్చిన పరిస్థితి లేదు. ఏదేమైనా కానీ రేపు మే 13 జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతుంది. జూన్ 4వ తారీఖు నాడు సంబరాలకి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పని 175కి 175 సీట్లు గెలుస్తారని, 25కి 25 ఎంపీ సీట్లు గెలుస్తామనేది పూర్తి విశ్వాసం ఉంది. మీరు ఏ సర్వేలు చూసినా కానివ్వండి, ఏ సర్వేలు చూసినా విజయవాడ 3 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోపోతుందని చెప్పని ప్రతి సర్వే కూడా చెప్తుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా పార్టీ ముందుకెళ్తుందా అనేది. అది తెలిసి ఇక్కడున్న మైసూర్ బోండా రకరకాలుగా పాపం భయపడుతున్నాడు. అదేవిధంగా కన్ను కన్ను పన్నుకు పన్ను అనేటువంటి సిద్ధాంతంతో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఉన్నట్లయితే ఈ పార్టీకి కనుమరుగైపోయేది టీడీపీ. అది గ్రహించుకోకుండా భౌతిక దాడులు తీసుకునేటువంటి పద్ధతి అంటే ఇది ఒప్పుకునే పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నైజం కూడా శాంతియుతంగా దేవుణ్ణి నమ్మినటువంటి మనిషిగా ఆయన ముందుకు సాగుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. ఆ క్షేత్రంలో తేల్చుకునేటువంటి సమయంలో మొత్తం ప్రజానీకం యావత్తు కూడా టీడీపీ అభ్యర్థుల్ని, చంద్రబాబు నాయుడిని బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధమయ్యారు. ఆ సిద్ధమైనటువంటి తరుణంలో ఉవ్వెత్తున లెగిసిపడుతున్నటువంటి ప్రజానీకం ఫ్యాన్ గుర్తుకు వేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. గతం కంటే ఎక్కువ ఓట్లు సంపాదించి, గతం కంటే ఎక్కువ సీట్లు సంపాదించేటువంటి పద్ధతిలో ఉన్నది. అభివృద్ధి, సంక్షేమం. అయ్యా తగ్గిందా, జాగ్రత్తగా ఉండండి, మీ అందరికీ మేము అండగా ఉంటాం, వేసేది వైఎస్ఆర్ పార్టీ, గెలిచేది, మీరేమీ బాధపడాల్సిన పని లేదని చెప్పేసి వాళ్ళు హారతలు ఇచ్చి స్వాగతం పలికిన మీదట చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారింటికే సంక్షేమం అందించినటువంటి పార్టీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటి ముందుకు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మీ ఇంట్లో నేను మంచి చేస్తే
మాదిగలు అందరూ జాతి అభివృద్ధికి ఐక్యంగా ఉండాలని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వ్యక్తినని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తన గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. గతంలో ఎంతో మంది శాసనసభ్యులు పరిపాలించిన నేటికి నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే రిజర్వేషన్ అవకాశాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. మాత్రం చాలా దుర్భరంగా ఉన్నాయని చెప్పి నాకు కనపడి, కాబట్టి మౌలిక సదుపాయాలు వాళ్ళకి విద్య, వైద్యం అన్నీ కూడా ఏర్పరచవలసిన అవసరం ఉంది. సో నా అభిప్రాయం వాళ్ళకి చెప్పాను. ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులను ఎవరైతే వాళ్ళు ఎన్నుకొని పంపించారో వాళ్ళు చేయవలసిన పని అయితే డెఫినెట్గా చేయలేదు. ఈసారి దయచేసి నన్ను కమలం గుర్తు మీద, చిన్ని గారిని సైకిల్ గుర్తు మీద ఎంపీగాను ఎమ్మెల్యేగా ఓటు వేసి గెలిపించి పంపండి. సాయశక్తుల ప్రయత్నలోపం లేకుండా మీ జీవన ప్రమాణాలు పెంచే విధంగా మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి వాగ్దానం చేసాం. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా సపోర్ట్ చేస్తామని చెప్పాను. వర్గీకరణ రిజర్వేషన్ల గురించి అది కూడా గుర్తు చేశాను. 25-30 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారి గమనించి ఆయన ఒక 2 సంవత్సరాలు చేశారు, కానీ కోర్టులో ఆపేసినాయి. ఈ సైకో ప్రభుత్వంలో మరి మనం చూసుకుంటే మాదిగల అంటే ఎస్సీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ సప్లైన్ నిధులు ఉంటాయి. ఎందుకంటే రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. ఎందుకంటే ఆర్థికంగా, సామాజికంగా అందరూ కూడా ఈ యొక్క అణగారిన కులాలు వెనుకబడి ఉన్నాయి కనుక వీళ్ళకి సప్లైన్ నిధుల ద్వారా వాళ్ళ యొక్క ఊరిలో రోడ్లు బాగుండాలి, కమ్యూనిటీ హాల్స్ ఉండాలి, శ్మశాన వాటికలు ఉండాలి. ఎందుకంటే నాకు చాలా ఊర్లు వెళ్ళినప్పుడు ఒక డెడ్ బాడీ ఏదైతే ఉందో అది తవ్వేసి అదే గుంటలో ఇంకొకళ్ళు కూర్చున్న తాకాలు కూడా ఉన్నాయి. కనుక అలా కాకుండా చాలామంది పుస్తలు తీసేయటం, తర్వాత గాజులు తీసేయటం ఇలాంటివన్నీ కూడా విడోస్కి చేస్తారు. వాళ్ళకి కావాల్సిన కనీసమైన ఫెసిలిటీ లేదు. ఇలాగ తక్కువ ప్లేస్లో కనీసం మన ఒక ప్రేమించే వ్యక్తి చనిపోయినప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోయి వాళ్ళని స్మరించుకుంటాం. కానీ ఆ బాడీ లేకుండా ఇంకో బాడీ వచ్చి మరి అలాంటి ఇరుకైన ప్లేస్లు, శ్మశానం లేని ప్లేస్లు ఒక నిర్ణయం తీసుకొని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే 30 ఏళ్ళుగా మాదిగలకు ఉన్నటువంటి చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ గద్దె రామ్మోహన్పై మరోసారి విరుచుకుపడ్డారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్ పక్కీరుగూడెంలో దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేటర్ రెహీనా నాహిద్తో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ డివిజన్ వాసుల కళ షాదీఖానా పూర్తి చేసిందని వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు. 10 సంవత్సరాల అసమర్థ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ మిగిలిపోయారంటూ ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో కూడా ప్రజల ఇబ్బందులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పట్టించుకోలేదన్నారు. 175 నియోజకవర్గాల్లో తూర్పు నియోజకవర్గం గెలుపుతో నాంది పలుకుతామని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్కి 10 సంవత్సరాల అవకాశం ఇస్తే ఒక్క కార్యక్రమం చేశారు. ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు అంటే నిస్సిగ్గా అభివృద్ధి చూసి ఓటేయాలంటున్నారు. అభివృద్ధి ఎవరు చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే మాకే ఈరోజు గద్దె రామ్మోహన్ ఓటేయమని చెప్పే పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దిగజారిపోయారు. ఎందుకంటే అభివృద్ధి చేసేది మేమే. ఈ 5 సంవత్సరాల్లో తూర్పు నియోజకవర్గ రూపురేఖలు మార్చి కొండ ప్రాంతం కానివ్వండి, కాలనీ ప్రాంతం కానివ్వండి, మా లబ్బిపేట ప్రాంతం కానివ్వండి, ఈరోజు మా కృష్ణలంక కరకట్ట ప్రాంతం కానివ్వండి, ప్రతి ఒక్క అన్ని ప్రాంతాలను గారు అభివృద్ధి చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీకు ఏ అర్హత ఉందని చెప్పిన ఓటు అడిగే అర్హత మీకు ఎందుకు ఉంది? సంక్షేమం చేశారా? అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? ఈరోజు కరోనా సమయంలో ఈరోజు మేమందరం గారు ప్రజల మధ్య తిరిగాం, ప్రజల మధ్య సేవా కార్యక్రమాలు చేసాం. వరదలు వస్తే మోకాల్లో నీటిలో వెళ్ళి ప్రజానీకానికి అండగా నిల్చున్నాం. మీరేం చేశారు కరోనా సమయంలో? కరోనా సమయంలో మీరు గేట్లు వేసుకుని ఇంటి బయటికి గారా రాకుండా మాట వాస్తవం కాదా? అడగండి గద్దె రామ్మోహన్ని చేశారా చేయలేదని చెప్పండి. కానీ మేము సేవా కార్యక్రమాలతో ప్రజానీకానికి అండగా ఉంటూ హాస్పిటల్స్ కానివ్వండి, వ్యాక్సినేషన్ కానివ్వండి, నిరంతరం ప్రజల మధ్య
కరోనా కష్టకాలంలో తిరిగిన ప్రభుత్వం. సిపి కార్యాలయం వద్ద వడ్డెర సంఘం నేతలు ఆందోళనకు దిగారు. సీఎంపై గులకరాయితో దాడి చేశారంటూ విజయవాడ అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన దుర్గారావు మరికొంతమంది యువకులను మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై వడ్డెర సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సతీష్ అనే యువకుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అయితే గత 4 రోజులుగా దుర్గారావు ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు కాలనీవాసులు వడ్డెర సంఘ నేతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కుటుంబ సభ్యులకు దుర్గారావును చూపించాలంటూ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద వడ్డెర సంఘాలు ఆందోళనకు దిగాయి. సీఎంపై దాడి కేసులో తమ వారిని అన్యాయంగా ఇరికిస్తున్నారని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశారు. రోజువారీ కూలి పనికి వెళ్తే తప్ప పూట గడవని తమ కుటుంబం సీఎంపై దాడి చేశారనడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా నలుగురిని వదిలేశారు. నా భర్త ఏం తప్పు చేశాడు? అతను ఒప్పుకోవట్లేదు కాబట్టి మీరు దాచి పెడుతున్నారు. నా భర్త ఏం తప్పు చేయలేదు. మీ దగ్గర ఏది లేదు కాబట్టి నా భర్తను దాచి పెడుతున్నారు. మీ దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి నా భర్తను తీసుకురండి. నా భర్తను బయటకు తీసుకురావాలి. న్యాయం అనేది ఉంటే న్యాయం గెలవాలి. నా భర్తను బయటకు తీసుకురండి, మాకు చూపించాలి. నా భర్త తప్పు ఉంటే సజీస్తో పాటు తీసుకొచ్చేవాళ్ళే మీరు. నా భర్త తప్పు లేదు కాబట్టి మీరు దాచిపెడతారు. సాక్ష్యాధారాలు మీ దగ్గర లేవు కాబట్టి దాచిపెడతారు. బయటకు తీసుకురండి. నా భర్తను బయటకు తీసుకురావాలి. వెళ్ళాము, లేడు. ఏ స్టేషన్ లో లేడు. లాయర్ని తీసుకొని వెళ్ళాము మేము. ఎక్కడా లేడు. నాకు చూపించాలి. నా బిడ్డలకి నాకు చూపించాలి. నా భర్త ఎలా ఉన్నాడో నాకు తెలియాలి. అసలు ఎంతవరకు ఆచూకీ లేదు. చెప్పకుండా తీసుకెళ్ళిపోయారు. అసలు ఏం తెలియట్లేదు. నా భర్త నాకు చూపించాలి. ఇప్పుడు నా భర్త నాకు చూపించాలి. ఈ రోజు కోర్టుకి తీసుకురావాలి. నా భర్త తప్పుంటే ఆ రోజు సతీష్తో పాటు తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చారు. వాడి పక్కన వాడి తీసుకొచ్చారు. నా భర్తకి ఏ తప్పు తెలియదు కాబట్టి మీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి మీరు దాచిపెడుతున్నారు. నా భర్తను తీసుకురండి. మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే సాక్ష్యాధారాలు తీసుకొని నా భర్తను. మీడియా మిత్రులారా, ఆ పిల్లలను చూడండి. ఆ పిల్లలను చూస్తుంటే ప్రజాస్వామ్యం మొత్తం కూడా అయ్యో అల్లో రామచంద్ర అని బాధపడుతున్నారు. మీ గవర్నమెంట్ కి కనికరం లేదా? మీ పోలీస్ వ్యవస్థకి మా ఒడ్డున బిడ్డని తప్పు చేస్తే శిక్షించండి, తప్పు చేయకపోతే రక్షించండి అని మేము సిపి గారిని కలిసి న్యాయం చేయాల్సిందిగా మేము అందరం వచ్చాము. సిపి గారు అందుబాటులో లేరు. డీసీపీ గారు కలవని పోలీసు వారు చెప్తున్నారు. మేము సాయంత్రంలోగా మా దుర్గారావుని కోర్టుకి సబ్మిట్ చేయాలని, కోర్టు కూడా న్యాయం జరుగుతుందని మీ న్యాయదేవత మీద నమ్మకంతో మీ డీసీపీ గారు కలుస్తున్నాము. డీసీపీ గారు కూడా న్యాయం చేయకపోతే మళ్ళీ సోమవారం నాడు మేము మా ఒడ్రి కులం తరఫున వచ్చి ఈ నెల 22న సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ దగ్గర నుండి నగరపాలక సంస్థ వరకు ర్యాలీ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని నామినేషన్ ర్యాలీ జయప్రదం చేసి ఆశీర్వదించాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. 22వ తారీఖు నాడు ఉదయం 7 గంటల నుంచి సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయబోతున్నాను. మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ అభిమానులు, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ ర్యాలీకి రావాలని, ఉదయం 7 గంటల నుంచి సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ నుంచి మన నగరపాలక సంస్థ ఆఫీస్ వరకు కూడా ర్యాలీగా వెళ్ళే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను దీవించాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు కావాలి. ప్రతి ఒక్కళ్ళు నన్ను దీవించాలి. ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, ఈ నియోజకవర్గంలో జగనన్న పథకాలు చక్కగా అందరికీ అందాలన్నా మంచి మెజారిటీతో కనుక గెలిపించగలిగితే తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని చెప్పని, ఈ కెనాల్స్ ఆధునీకరించడం కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయించడం కానివ్వండి, తాగునీరు సమస్య లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చక్కటి నీరు వచ్చే విధంగా చేయడం కానివ్వండి. టీడీపీ, వైసీపీ పార్టీల రాజకీయాలపై ఇండియా కూటమి బలపరిచిన సెంట్రల్ సిపిఎం అభ్యర్థి బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం అయోధ్యనగర్లో లోటస్ ల్యాండ్ మార్క్ వద్ద ఉన్న సిపిఐ ఆఫీస్ నుండి సిపిఎం అభ్యర్థి బాబురావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్పై జరిగిన రాయి దాడి ఘటనను ఆధారంగా చేసుకుని వైసీపీ, టీడీపీ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల సమస్యలను పక్కకు పెడుతున్నారని ధ్వజమెత్తారు. స్వార్థ ప్రయోజనాల కోసం అమాయకులను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్ని బలి చేస్తూ ఉన్నారు, వాళ్ళందరినీ సమిధలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ సానుభూతి రాజకీయం కోసం, ఓట్ల రాజకీయం కోసం
ప్రజల్ని పణంగా పెడుతున్నారు, నగరంలో ఉద్రిక్త వాతావరణాలు రెచ్చగొడుతున్నారు, ప్రశాంతతకు భగ్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో విజయవాడలో ప్రశాంత వాతావరణం ఉండాలంటే సిపిఎంని, కమ్యూనిస్టులని గెలిపించని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నగర ప్రజా సమస్యల్ని తెలుగుదేశం, వైసీపీలు పూర్తిగా విస్మరించాయి. పన్నుల భారాలు తప్ప నగరంలో మిగిలిందేమీ లేదు. నగరపాలక సంస్థ భ్రష్టు పట్టిపోయింది. చెత్త పన్ను, కరెంటు బిల్లు, ఇంటి పన్నులు ఇలా ఒకటి కాదు సర్వం పెరిగిపోయినాయి. ఈ స్థితిలో ప్రజల కోసం పోరాడేటువంటి కమ్యూనిస్టుల్ని విజయవాడ సెంట్రల్ నుంచి సిపిఎంని గెలిపించాలని సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం నందు ఈ నెల 24న మరకత శివలింగ ప్రతిష్ఠ నిర్వహించనున్నట్లు మందిర కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆంధ్ర షిరిడిగా పేరుగాంచిన ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం నందు మరకత శివలింగం ప్రతిష్టకు పూనుకున్నట్లు మందిర సభ్యులు పేర్కొన్నారు. బాబా మందిరం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మరకత శివలింగ వాయు ప్రతిష్ఠా మహోత్సవానికి సంబంధించి రేపటి నుంచి 4 రోజుల పాటు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మరకత శివలింగం ప్రతిష్ఠ ఈ నెల 24న జరగనుందని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం తలపెట్టిన వెంటనే దొంతిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి దాతగా నిలిచారని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంతో సైతం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక పేరుగాంచినటువంటి క్షేత్రంగా ఆంధ్ర షిరిడిగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నందు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శివుని యొక్క ప్రతిమని ప్రతిష్ఠించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మా కమిటీ వారందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. శివలింగాన్ని ఈ రోజున మేము దాన్ని ప్రతిష్ఠించడానికి పూనుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే 21, 22, 23, 24 తేదీల్లో ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలకి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు యావత్తు కూడా చేయటం అనేటువంటిది సంకల్పించాం. అందుకుగాను మరకత శివలింగాన్ని ఇక్కడికి రావటం జరిగింది ఈ మందిరానికి. అంతకుముందే అమ్మవారు వేంచేసి పూజలు అందుకున్నటువంటి ఈ సందర్భంలో అయ్యవారు కూడా ఇక్కడికి రావటం శివలింగాన్ని అలాగే ఈ ప్రతిష్టని నా చేతుల మీదుగా కూడా జరగటం నా పూర్వజనం సుకృతంగా కూడా భావిస్తున్నాను. అన్ని గ్రహాలకి అధిపతి అయినటువంటి పరమశివుడిని ఆరాధిస్తే గ్రహాల యొక్క ఇబ్బందులు ఏవి తొలగిపోతాయి అనే ఈ విషయం అందరికీ తెలుసున్నది. అందులో భాగంగా మరకతం అనేది ఆ గ్రీన్ స్టోన్ అనేది ఎవరైనా చూస్తేనే చాలు విశేషం. అటువంటి మరకత శివలింగాన్ని దొంతిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారి అనే దాత సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని లింగభేదం లేకుండా మగవారు ఆడవారు అందరూ కూడా ప్రతిరోజు దీన్ని అభిషేకించుకోవచ్చు. అదేవిధంగా అర్చన కూడా సాయంత్రం సమయంలో అర్చన చేసుకోవచ్చు. దీన్ని వాయు ప్రతిష్ఠ అంటారు. వాయు ప్రతిష్టలో 4 ద్వారాలు కూడా ఎట్లయితే కాశీలో తెరిచి ఉంటాయో 4 ద్వారాలు కూడా తీసే ఉంటాయి. శివునికి 5 ముఖాలు ఉంటాయి. 5 వైపుల నుంచి కూడా అర్చన చేయొచ్చు. 4 ముఖాలు చుట్టూ ఉంటే ఒక 5వ ముఖం ఊర్ధ్వముఖం పైన ఉంటుంది. అట్లా శివుడికి ఏ పక్క నుంచి చేసినా కూడా అర్చన అదే ఫలితాన్ని ఇస్తుంది. ఆ పద్ధతిలో ఆ యొక్క ఆగమ శాస్త్ర ప్రకారం ఇది వాయు ప్రతిష్ఠ చేసి అందరికీ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. 24వ తేదీ నుంచి కూడా రాష్ట్రంలో డీజీపీ, విజయవాడ సిపి సహా అందరూ సిండికేట్గా ఏర్పడి నిత్యం వేధిస్తున్నారని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈసీ పరిధిలోకి వెళ్తారని, కానీ రాష్ట్రంలో మాత్రం అటువంటి పరిస్థితి లేదని దుయ్యబట్టారు. శుక్రవారం రాత్రి సిపి తన కార్యాలయంపైకి వందలాది మంది పోలీసులను పంపించారని బోండా ఉమా ఆరోపించారు. తప్పుడు బర్త్ సర్టిఫికెట్తో వడ్డెర కాలనీకి చెందిన మైనర్ బాలుడిని గులకరాయి కేసులో ఇరికించారని మండిపడ్డారు. విజయవాడలో బోండా ఉమా మీడియాతో మాట్లాడినా తప్పుడు కేసుతో తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అతను స్పష్టంగా చెప్పాడు, ప్రెస్లో పేపర్లో వచ్చింది, మా అన్నా క్యాంటీన్ని, మా ఇంటి పక్కన ఉండే అన్నా క్యాంటీన్ తొలగిచ్చారు, మా అమ్మకి 200 నాకు 300 ఇస్తానని డబ్బులు ఎగ్గొట్టారు, మధ్యాహ్నం నుంచి ఎండలో నుంచున్నాము, ఆ కడుపు మంటతోనే గులకరాయేశానని చెప్పి అతను స్పష్టంగా చెప్పాడు. చెప్పిన మైనరు బాయ్ అయినటువంటి వేముల సతీష్ని తప్పుడు ఆధార్ కార్డు సృష్టించి తప్పుడు బర్త్ సర్టిఫికేట్ సృష్టించి
ఇవాళ అతన్ని రిమాండ్కి పంపించి వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించి 2 రోజుల నుంచి వేముల సతీష్ వాళ్ళ అమ్మ నాన్న పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక, మేము పెద్దవాళ్ళమండి, మా అబ్బాయి అలా తప్పు చేయలేదండి, దాడి జరిగింది, నా మీద దాడితో అన్నీ తేల్చండి అని చెప్పి అతను రాయాల్సినటువంటి లేఖని మేము ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరగటం కరెక్ట్ కాదు, అది గులకరాయి అవనండి కంకర్రాయి అవనండి కరెక్ట్ కాదని చెప్పి మేము ఎన్నికల సంఘానికి సిబిఐ కుమ్మని లెటర్ ఇచ్చాం. చెప్పమని ఎందుకు మీరు చేస్తూ ఉన్నారు? కొంచెమన్నా చదువుకున్న ఐపీఎస్కి నీతి ఉండాలి సిపి గారు, నీతి, కనీసం ధర్మం. ఐపీఎస్ చదువుకున్నావు, గౌరవప్రదమైన పోస్టులో ఉన్నావు, నువ్వు నా కోసం మొత్తం వడ్డీని కూడా ఇబ్బంది పెడతావా? చంద్రబాబు గారి కోసం, లోకేష్ గారి కోసం, బోండా ఉమా కోసం నువ్వు వడ్డీని కూడా మొత్తం ఇబ్బందులు పెడతావు. ఎన్ని కుట్రలు చేసినా సెంట్రల్లో గెలిచేది వెల్లంపల్లి శ్రీనివాస్ అని భాలి గోవింద్ అన్నారు. ప్రశాంతంగా ఉన్న సెంట్రల్లో బోండా ఉమా అల్లర్లు సృష్టించాడని మండిపడ్డారు. సెంట్రల్లో వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్లోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా రోజుకొక మాట మాట్లాడుతున్నారన్నారు. ప్రజలు టీడీపీ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. చాలా రోజుకొకలా మాట్లాడుతున్నారు ఆయన. ఫస్ట్ మొన్నటిదాకా కోడికత్తి కార్యక్రమం అయిపోయింది. మొన్న ఎలక్షన్లో కోడికత్తి వంకతో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు గులకరాయి వంకతో ప్రజల మధ్యకు వచ్చి గులకరాయి తీసుకొని ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం రౌడీ షీటర్లు, అలాగే కేసీఆర్ నాని గారు, అలాగే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు కావాలని చెప్పి గులకరాయి తీసుకొచ్చి కొట్టించి కావాలని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సానుభూతి కోసం ఎన్ని ఐడ్రామా ఆడుతున్నారు అని చెప్పి ఒకసారి చెప్పాడు. మళ్ళీ తర్వాత కాదు అక్కడ అన్నా క్యాంటీన్ ఉంది, అన్నా క్యాంటీన్ తీసేశారు జగన్ గారు వచ్చిన తర్వాత, ఆ కోపం మీద మళ్ళీ కొట్టారని చెప్పి అంటున్నాడు. మళ్ళీ తర్వాత 300 రూపాయలు డబ్బులు ఇస్తారని చెప్పి అన్నారు, అలాగే క్వార్టర్ మందు ఇస్తానన్నారు, అలాగే మందు ఇచ్చారు కానీ డబ్బులు అయితే ఇవ్వలేదు, అందువల్ల కొట్టారని చెప్పి అంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో కూడా అది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఉమ్మగారు. ఈ రోజున వాడికి ఏదంటే ఇప్పుడు ఏబిఎన్ న్యూస్ చూసాం, ఏమండి లేదో పొరపాటున కొట్టడం అయితే వాస్తవమే, అన్నా క్యాంటీన్ ఉంది తీసేశారు, డబ్బులు ఇస్తానని చెప్పి లేదు, అందుకోసం కొట్టారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. అంతకుముందు బుద్ధుని మాట్లాడింది ఏంటి? కావాలని చెప్పి ముగ్గురు కూడా కావాలని చెప్పి ఐడ్రామా ఆడుతున్నారు, ఎవరూ కొట్టలేదు అని చెప్పిన వ్యక్తి నువ్వే. చంద్రబాబు నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఏపీ అగ్రగామి కాబోతోందని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు గురునానక్ కాలనీలో ఎన్టీఆర్ భవన్లో ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్తో కలిసి కేక్ కట్ చేసి కార్యకర్తలకు స్వయంగా స్వీట్స్ పంచిపెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, వచ్చే ఏడాది ముఖ్యమంత్రిగా చంద్రబాబు జన్మదిన వేడుకలు ఇంకా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అభివృద్ధి చేశారో అదేవిధంగా 2019 నుంచి 23 వరకు చెడిపోయిందంట. ఎందుకు చెడిపోయిందంటే యువత అందరినీ మద్యానికి కానీ లేకపోతే గంజాయికి కానీ అలవాటు చేశారు. అటువంటి చెడిపోయిన రాష్ట్రంలో గాడిలోకి రావాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో గాడిలోకి వస్తుంది. అది మీకు నాకు అందరికీ తెలుసు. కానీ నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఎలక్షన్ రోజు మీరు తప్పకుండా వచ్చి ఆ మహనీయుడిని గెలిపించుకునేందుకు తప్పకుండా ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఏ అపార్ట్మెంట్లో ఓటు వేయకపోయినా మీకు తెలుస్తుంది కాబట్టి అందరినీ దగ్గరుండి తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నాను. మీరందరూ తెలుగుదేశమే. మీకు మళ్ళీ ఇంకోసారి చెప్పాల్సిన పని లేదు. సైకిల్ గురించి, మన రాష్ట్రం గురించి చెప్పాల్సిన పని లేదు. మన అమరావతి కావాలి, మన విజయవాడ కావాలి. అందులో విజయవాడ ప్రాంతం అంటేనే బాగా విద్యలో విజయవాడ ప్రాంతంలో బయటకు వచ్చి ప్రెస్ ముందు ఎవరికి ఏమీ చెప్పకుండా, ఎవరితో సంప్రదించకుండా ఇలాంటి ప్రభుత్వం అక్కడ యొక్క అక్రమ అరెస్టుని
అక్కడ స్కిల్ డెవలప్మెంట్ మీద అనేక మంది పిల్లలు లక్షలాది రూపాయలు ఉద్యోగాలు తీసుకున్నారు. వాళ్ళు అక్కడ అరుస్తూ ఉంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగిందని ఆయన అరెస్ట్ చేసే విధానం. అదేవిధంగా రింగు లేదు, రోడ్డు లేదు, దాని మీద ఇన్ని కోట్లు అని చెప్పి ఆయన స్పందించి మైక్ ముందుకు వచ్చి ఈ యొక్క రాక్షస పరిపాలన దించడానికి చంద్రబాబు గారితో నేను కలిసి పనిచేస్తానని చెప్పి ఆయన చెప్పిన 4 మాటలు. అదే సమయంలో భువనమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు జరిగిన పరాభవం మరలా ఏ ఆడకూతురికి జరగకుండా మేము కాపాడుకుంటాం, అమ్మా మమ్మల్ని క్షమించండి, మీకు ఈ పరాభవం జరిగింది, మిమ్మల్ని అనరాని మాట్లాడినారు, దానికి మేము ఖచ్చితంగా ఆ జగన్మోహన్ రెడ్డికి. మైలవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు యాదవ్ నామినేషన్ కార్యక్రమానికి నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైసీపీ పెద్దలతో కలిసి తిరుపతిరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ర్యాలీలో రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, మైలవరం నియోజకవర్గ పరిశీలకులు కర్ర హర్షవర్ధన్ రెడ్డి, అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. స్వచ్ఛంగా వచ్చి ఈ ఎర్ర టగ్గిలో కూడా వచ్చి నన్ను ఈ మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను గుండెలు కద్దుకున్నారు. రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో కాన్సెన్ట్రేషన్ ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరున నమస్కారాలు చెప్తూ పేరును కూడా వాళ్ళందరికీ కూడా నా పాదాభి వందనాలు. ఓకే సార్. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం చారిత్రాత్మక అవసరమని పశ్చిమ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం బీజేపీ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలతో కలిసి 75 కిలోల భారీ కేక్ను సుజనా చౌదరి కట్ చేశారు. ఏపీలో అరాచక పాలన పోయి రామరాజ్యం రావాలని సుజనా చౌదరి ఆకాంక్షించారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి ఏపీ ప్రజలను మోసం చేశారని, అమరావతి అభివృద్ధి, ఏపీ ప్రయోజనాలు, శాంతి భద్రతలు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేయవలసిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని సుజనా చౌదరి అన్నారు. ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం చారిత్రక అవసరమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. అందరికీ తెలిసిన విషయమే హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందింది. సరే, అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన చెందినాక మొదటి 5 సంవత్సరాల్లో ఆయన ప్రణాళికలు వేసినవన్నీ కూడా తెలుసు. ఎంత పెద్ద ప్రణాళికలు వేశారు. అమరావతి నగరాన్ని ఒక ఢిల్లీ కంటే బాగా చేయాలి, ఒక గ్రోత్ ఇంజిన్లా చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకులు అందరూ కూడా మంచి చదువులు రావాలని చెప్పి అక్కడ మంచి యూనివర్సిటీలు తీసుకురావడం, సాఫ్ట్వేర్ కంపెనీలు, బయోటెక్నాలజీ కంపెనీలు, సెల్ ఫోన్ కంపెనీలు తిరుపతిలో కానీ మొత్తం చేసి తీసుకొచ్చారు. కానీ దురదృష్టవశాత్తు 2019లో గ్రహపాటో పొరపాటో ఏదన్నా కానివ్వండి అధికారం కోల్పోవడం జరిగింది. ఆయనకి భగవంతుడు చల్లగా చూసి ఈ రోజున మళ్ళీ ఈ పొత్తు కుదిర్చి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పొత్తు కుదిర్చడం మూలన మళ్ళీ మనం ఈ అరాచక పాలన పోయి మళ్ళీ రామరాజ్యం తీసుకురావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. అదృష్టవశాత్తు అక్కడ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ గవర్నమెంట్ ఢిల్లీలో, ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో రానున్నది. బాలరాముడిని మనం పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్నికల కార్యాలయం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరి గారి సమక్షంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల యొక్క 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు 75 కేజీల కేక్ ఈరోజు సుజనా చౌదరి గారి చేతుల మీదుగా కట్ చేయడం జరిగింది. ఈ యొక్క సంవత్సరం 75వ సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి నుంచి ప్రారంభమైన సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం. బోండా ఉమాకు ఓటమి భయం పట్టిందన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు. బోండా ఉమా తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నారని ఆరోపణ. మాదిగ కుల సంఘాలతో సమావేశమైన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మాదిగల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని హామీ. 19వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అబద్ధపు హామీలు, అసత్య ప్రచారంతో గద్దె రామ్మోహన్ కాలం గడుపుతున్నారని ఆరోపణ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.